ఇప్పుడు కోడిగుడ్డుకి ఇండస్ట్రీకి కోడిగుడ్డు మధ్యన తేడా తెలియదు. ఇండస్ట్రీ ఎప్పుడు వస్తుందంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అని చెప్పి ఆనాడు మొత్తం భారతదేశం మనం చూసి నవ్వే పరిస్థితి. అందుకే ముద్దుగా కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టిన ఆయన అలానే చేస్తాడు. ఆయన 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ తీసుకురాక ఉన్న పరిశ్రమలు తరిమేశాడు ఆయన. మీరు చూడండి, అదాని డేటా సెంటర్ 2019లో మేము శంకుస్థాపన చేస్తే అది రానికుండా చేశారు. ఇంకో పక్కన ఫాక్స్కాన్ తరిమేశారు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరిమేశారు, అమర్ రాజా బ్యాటరీని తెలంగాణ తరిమేశారు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చే విధంగా చేశాం. అది తట్టుకోలేక గౌరవ హోంమంత్రి ఆమె వేసుకున్న బట్టల పైన అట్లా మాడటం చాలా చాలా బాధాకరం. అంటే ఇక్కడి నుంచి అక్కడ నడిస్తే 1 కేజీ బరువు తగ్గుతారని ఎగతాళి చేస్తాం, చాలా చాలా బాధాకరం. నాకు బాధ ఏంటంటే మొన్న ఒకరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అంట పిడివాడ అమ్మర్కి ఫోన్ చేసి చాలా అద్భుతంగా చేశామని చెప్పాడు. అంటే ఎక్కడ పోతున్నారని మీరు? జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ఒక విషయం ప్రశ్నిస్తాను. ఇదే విధంగా మేము భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినాం, మీకున్న 2 కూతుర్ల గురించి మేము ఇదే విధంగా మాట్లాడితే మీరు ఇట్లనే మాకు ఫోన్ చేసి సభాష్ బాగా మాట్లాడని చెప్తారా? సూటిగా ప్రశ్నిస్తాం. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? అధికారంలో ఉన్నప్పుడు మా తల్లిని అవమానించాం, బ్రహ్మణిని అవమానించాం. మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్త పొరపాటున భారతిరెడ్డి గారి గురించి ఒక మాట అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అతను క్షమాపణ చెప్తే కాదు, అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన ఘనత కూటమి ప్రభుత్వం. అది మాకు మహిళల పట్ల ఉన్న గౌరవం. ఇప్పుడు ఒక రౌడీ షీటర్ కి, ఒక ఫ్యాక్షన్ కి, ఒక గొడ్డలి పార్టీలో ఉన్న గొడ్డలి బ్యాచ్ కి మహిళల్ని గౌరవిస్తానే తెలియదు. అందుకే చెప్పా, జగన్ పేరులో జీ అనేది ఉంది కదే, గొడ్డలి సొంత బాబాయిని లేపేశాడు. ఇట్లా వాళ్ళు ప్రజలను అవమానిస్తూ, మహిళలను అవమానిస్తూ, సొంత కుటుంబ సభ్యుల్ని చంపేసే పరిస్థితి వాళ్ళది. ప్రజల పక్షాన్ని నిలబడి మహిళల గౌరవం నిలబెట్టే సంస్కృతి మాది.